ఉమ్మనీరు తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? అసలు ఏ కేసెస్‌లో తక్కువగా ఉంటుంది చెప్పదలుచుకున్నాను. ఉమ్మనీరు తక్కువగా ఉంది అన్నప్పుడు ఫస్ట్ ఎందుకు తగ్గింది అనేది చూసుకోవాలి. ఉమ్మనీరు తగ్గినప్పుడు మాయలో తగ్గింది అనంటే ఎక్కడి నుంచి ఫార్మ్ అవుతుంది అన్న విషయం ఫస్ట్ తెలుసుకుంటే, అంటే ఉమ్మనీరు ఏదైతే బేబీ యూరిన్ ద్వారా కానీ, మాయ ద్వారా కానీ, మెంబ్రేన్స్ ద్వారా కానీ ఏదైతే ఫార్మ్ అవుతుంది అని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా అసలు ప్లాసెంటాలో డిస్‌ఫంక్షన్ ఏమన్నా ఉందా? అంటే మాయలో ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. దాని తర్వాత బిడ్డ యూరిన్ పాస్ చేయలేకపోవడం అనేది ఏమన్నా జరుగుతుందా? అంటే బిడ్డలో అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాలి. దాంతో పాటుగా ఏమైనా లీకేజ్ జరుగుతోందా? అంటే మెంబ్రేన్స్ అనేది రప్చర్ అయ్యి లీకేజ్ అనేది అంటే తల్లికి తెలియకుండానే ఒక్కోసారి ఏంటి గమనించకుండా యూరిన్ వెళ్తున్నామేమో కంట్రోల్ ఉండట్లేదు అన్న విషయంలో అన్న భ్రమలో ఉంటారు. కానీ ఉమ్మనీరు తక్కినప్పుడు డెఫినెట్‌లీ వాళ్ళకి అడగడం జరుగుతుంది. ఉమ్మనీరు ఏమైనా లీక్ అవుతుందా అనేది కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ అబ్నార్మల్ బేబీస్‌లో కూడా చూడడం జరుగుతుంది. పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీలో అంటే పోస్ట్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే 42 వారాలు దాటిన తర్వాత కూడా తల్లి గర్భంలోని బిడ్డ ఉన్నప్పుడు కూడా ఉమ్మనీరు తగ్గడం జరుగుతుంది. సో ఇవన్నీ మోస్ట్ కామన్ కారణాలు.